విజయవాడలో కలుషిత నీరు సరఫరా ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై వేటు పడింది. 6 వీఎంసీ అధికారులను సస్పెండ్ చేయగా మరో 2 అధికారులకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశారు. మొగల్రాజపురంలో కలుషిత నీరు తాగి వ్యక్తి మృతి చెందగా తీవ్ర అస్వస్థతకు గురైన 24 మంది చికిత్స కొనసాగుతోంది. ఇదిలా ఉంటే స్థానికంగా ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడంతో పాటు కలుషిత నీటిని పరీక్షించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. చూస్తున్నాం విజయవాడలో కలుషిత నీరు సరఫరా ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై వేటు పడింది. 6 వీఎంసీ అధికారులను సస్పెండ్ చేయగా మరో 2 అధికారులకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశారు. మొగల్రాజపురంలో కలుషిత నీరు తాగి వ్యక్తి మృతి చెందగా తీవ్ర అస్వస్థతకు గురైన 24 మందికి చికిత్స కొనసాగుతోంది. ఇదిలా ఉంటే స్థానికంగా ప్రత్యేక వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయడంతో పాటు కలుషిత నీటిని పరీక్షించేందుకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. చూస్తున్నాం విజయవాడలో కలుషిత నీటికి సంబంధించి ఏదైతే దానివల్ల ఇబ్బందులు ఎదురైన పరిస్థితి, ఒకరు చాలా ప్రమాదంలో ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి 3 అధికారులను అయితే సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ లీలా అందిస్తారు. లీలా, పూర్తి అప్డేట్స్ ఏంటి? పవన్, కృష్ణానది పక్కనే ఉన్న విజయవాడ నగరవాసులకి తాగునీటి సమస్య తప్పడం లేదు. అలాగే మనం చూసుకుంటే మొగల్రాజపురంలో కలుషిత నీరు కారణంగానే 10ల సంఖ్యలో ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. వారం రోజుల వ్యవధిలోనే వాంతులు, విరోచనాలతో పాటు 2 మరణించడం అయితే జరిగింది. పవన్, కలుషిత నీరు తాగడం వల్ల అస్వస్థతకు గురయ్యారని, మరణిస్తున్నారని అలా అక్కడ ఉన్నటువంటి వైద్యులు తేల్చి చెప్పడంతో అక్కడ ఉన్న స్థానికులందరూ కూడా ఒక్కసారి నిద్రపోయారు. అక్కడ ఉన్నటువంటి వాటర్ లో అంటే వచ్చేటటువంటి నీటిలో చెత్త చెదారంతో పాటు ఎర్రటి నీళ్లు కిందకి తుప్పులాగా, అంటే వాటర్ లోనే కింద తుప్పు శాతం ఎక్కువగా పేరుకుపోయి నల్లటి తుప్పులాగా చేరుకుంటుంది. ఆ నీరు తాగడం వల్ల ఒకరైతే మాత్రం బలైపోయారు. చనిపోయినటువంటి దుర్గారావు అనే వ్యక్తి చనిపోవడం అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా కూడా అందరిలో కూడా సంచలనం సృష్టించింది. అయితే ఈ నేపథ్యంలో నిన్న వీఎంసీ అధికారులు అక్కడ ఉన్నటువంటి కమిషనర్ స్వప్నాల్ దినకర్ నిన్న ఆ ప్రాంతాన్ని పరిశీలించడం అయితే జరిగింది. అక్కడ పరిశీలించి అక్కడ ఉన్నటువంటి వాటర్ ని కూడా వాటర్ బాటిల్ సీజ్ చేసి తీసుకెళ్లి ఆ వాటర్ ని పరీక్షలకు తీసుకెళ్లడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆ నీరు కలుషితం అవ్వడం అనేది ఆ వాటర్ శాంపిల్స్ తీసుకెళ్లి వాటిని టెస్ట్ చేయడంలో అది వాటర్ అంతా కూడా కలుషితంగా ఉందని తేలింది. సో అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు కూడా ఎప్పటికప్పుడు అక్కడ ఉన్న అధికారులకి కూడా పలుమార్లు ఫిర్యాదు చేస్తూనే వచ్చారు. ఈ వాటర్ కలుషితంగా ఉంది, తాగుతుంటే వాంతులు విరోచనాలు అవుతున్నాయి, డయేరియా లాంటి వ్యాధులు మాకు సంక్రమిస్తున్నాయని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా అధికారులకి పదే కంప్లైంట్ చేశారు. అయినా అధికారులు పట్టించుకోకపోవడంతో ఒకరి మరణం అనేది సంభవించింది. ఇంకొంతమంది అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో, స్థానిక ఆసుపత్రుల్లో కూడా ఇప్పటికే 24 మంది వరకు కూడా హాస్పిటల్ చికిత్స పొందుతున్నారు. పవన్, అలాగే ఇప్పుడు కలుషిత నీరు ఘటనలో కూడా అధికారులను చర్యలు చేపట్టడం అయితే ప్రారంభించారు. 6 వీఎంసీ అధికారులను సస్పెన్షన్ చేశారు. 2 అధికారులకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో మొగల్రాజపురంలో కూడా ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి అంటే ఇప్పటికీ కూడా కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలతో ఎంతో మంది ఇబ్బందులు గురవుతున్నారు కాబట్టి వారందరికీ కూడా ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి అక్కడ అయితే మాత్రం వైద్యాలను కొనసాగిస్తున్నారు. పవన్, రైట్, థ్యాంక్ యూ లీలా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.